నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. భూమి ప్రాణంగా బతికే రైతుకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో శనివారం రీసర్వే పూర్తయిన రైతులకు ఎన్నికల హామీ మేరకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత సాగర్, దర్శి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ రజని, అగ్రికల్చర్ ఏవో అనురాధతో కలిసి ఆమె రైతులకు ఈ కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని, గత ముఖ్యమంత్రి ఫోటోలతో ఉన్న పాసు పుస్తకాలను తొలగించి రాజముద్రతో కొత్తవి ఇస్తామని దర్శి వేదికగానే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ మేరకే సీఎం చంద్రబాబు తొలి సంతకంతో ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశారని అన్నారు. అంటే మగవాళ్ళు రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఆసక్తిగా బయటకు వస్తుంటారు. బట్ నేను ఏ ప్రోగ్రాంకి వచ్చినా మహిళలందరూ నాకు తోడుగా ముందుకు వస్తారు. అందుకని మహిళలకి ముఖ్యంగా మరొక్కసారి నమస్కారాలు, ధన్యవాదాలు. సాటి మహిళ ఇక్కడ నిలబడింది, ఓడిపోయినా మా మధ్యలో ఉంటుంది, మాకేదన్నా కష్టం ఉన్నా ఇక్కడికి వస్తుంది అని మీరు పెట్టుకున్న నమ్మకానికి నేను 100% న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, మీ భూమి మీ హక్కు. మనందరికీ తెలుసు, రైతులకు భూమి అంటే ప్రాణం. పిల్లలు వేరే ఊరుల్లో సెటిల్ అయినా చాలా మందిని రమ్మన్నా వాళ్ళు చెప్పే ఒక్క కారణం, ఎట్లా ఇక్కడ మన ఊర్లో మన పొలం ఉంది కదా అని. చాలా మంది అలా అనుకుంటాం, అవునా కదా? మీకెంత పొలం ఉంది తాత? మీకెంత భూమి ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు, 2.5 ఎకరాలు. ఒకటి మీరు కష్టపడి కొనుక్కొని ఉంటారు, లేదా మీ పూర్వీకులు ఇచ్చి ఉంటారు, అవునా కదా? మీ నాన్న కొన్నారు, అది మీకు వచ్చింది. దాని మీద ఎవరి ఫోటో ఉండాలి? ఎవరిది ఉండకూడదు, నాయకులది. ఒకటి మీద ఉండాలి, లేదా పాస్బుక్, అట్లా పాస్బుక్ లాగా ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరు ఇవ్వలేదు కదా మీకు. గత ప్రభుత్వం ఏం చేశారు అంటే ప్రజల అమాయకులు, రైతుల అమాయకులు, అది కూడా నేను ఒక సంక్షేమంలాగా ఇస్తున్నాను అన్నట్టు వాళ్ళు మొహాలు వేసుకున్నారు దాని మీద. అది కరెక్టా? ఒప్పుకుంటారా మీరు? అలాగా మీ నాన్న ఇచ్చారు కదా మీకు హక్కు ఉంటుంది, అవునా కాదా? రైతు భూమి రైతుది, ఆ హక్కుని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యత తీసుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరందరూ గట్టిగా అందరికి చెప్పాలి. మనం మీ భూమి మీ హక్కు. ఇంకెవ్వరు కూడా, అంటే ప్రభుత్వాలు అప్పుడప్పుడు మారుతుంటారు, నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ రైతు భూమి రైతుదే. అది ఈ ప్రోగ్రాము. అర్థమవుతుందా? మీ ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. దాని మీద ఎవరి ఫోటోలు ఉండకూడదని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తారంటే, రైతే రాజు, రైతు అన్నం పండిస్తేనే మనం అందరం తింటున్నాము, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టం తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎలా అయితే ఎలక్షన్స్ టైంలో మాట ఇచ్చారో అలాగా రాజముద్రతో ఇప్పుడు పాస్బుక్ పంపిణీ చేసుకుంటున్నాము. మీ అందరికి సంతోషకరమైన విషయమేనా?